ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వాక్యంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కొన్ని ఆహార పదార్థాలను అవి ఉత్తమమైనవో కావు, రుచిగలవో కాదు అని వాటిని రుచి చూచి తెలుసుకుంటూ ఉంటాం. అలాగే స్నేహితులతో స్నేహం చేసినప్పుడు స్నేహితుల యొక్క స్నేహం ఉత్తమమైనదో కాదు అని వారితో స్నేహించి ఆ రుచిని తెలుసుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం అనుభవించి దానిలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అలాగే మన దేవుడైన యెహోవా ఉత్తముడో కాదు అని ఆయనను అనుభవించి నువ్వు తెలుసుకోవాలి అని ఈ వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్తముడో కాదో అని, దేవునిలో శక్తి ఉందో లేదో అని ఈ దినాన చాలామంది గ్రహించకుండా, ఆయనను గూర్చి తెలుసుకోకుండా దేవుడు లేడు అని వారి హృదయాల్లో అనుకుంటూ అనేక మంది బుద్ధిహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు లేడు అనే మాట ఎవరి నోట రాకూడదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన గొప్ప శక్తిని, ఆయన మహిమను తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ అందమైన సృష్టినంతటిని మనం చూస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. కష్టాలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, కన్నీరు, వేదన మన జీవితాల్లో ఎదురైనప్పుడు, జరగకూడనిది మన జీవితంలో జరిగినప్పుడు దేవుని మీద మనం కోపడుతూ ఉంటాం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత ఘోరమైన కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం అనేక సార్లు వేదన పడుతూ ఉంటాం. దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుని మీద సనుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక షాపులో ఒక కంపెనీ వస్తువును మనం కొనుక్కున్నప్పుడు, ఆ వస్తువును ఉపయోగించినప్పుడు అది ఉత్తమంగా, ఉపయోగకరంగా మనకు కనబడితే, మన్నికగా కనబడితే ఆ వస్తువుని గురించి అనేక మందికి మనం వివరిస్తూ ఉంటాం. ఫలానా షాపులో ఫలానా కంపెనీ వస్తువు కొన్నామండి, ఆ కంపెనీ వస్తువు మంచిదండి, ఉత్తమమైందండి, శ్రేష్టమైందండి, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందండి అని ఆ వస్తువుని గురించి, ఆ కంపెనీని గురించి, ఆ షాపుని గురించి అనేక మందికి ప్రకటిస్తూ ఉంటాం. అలాగే మన దేవుడైన యెహోవా ఉత్తముడని రుచిచూచి ఎరిగిన దావీదు కూడా మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు మీదికి శత్రువులు లేచినప్పుడు, దావీదు అనేకమైన ఆపదల్లో ఉన్నప్పుడు, ఆదరణ లేక ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీటితో విలపిస్తున్నప్పుడు, అనేకమైన సందర్భాలలో దావీదు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు దావీదును ఆదుకుంటూ వచ్చాడు. దావీదుకు కలిగిన ఉపద్రవాలన్నిటిలోంచి దేవుడు దావీదును తప్పించాడు. దావీదు దేవుని యొక్క నామంలో ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం ఉందో రుచి చూచి తెలుసుకున్నాడు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దేవునిలో దాచబడి ఉన్న కృప ఎంత ఉత్తమమైందో దావీదు పరిపూర్ణంగా గ్రహించాడు. అందుకే ఉత్తమమైన ఆయన నామాన్ని బట్టి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని బట్టి కలిగిన ప్రతి సమస్యలో మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క మాటలను జుంటెతేనె దారల కంటే మధురమైనవిగా ఎంచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు అన్ని కోణాల్లో దేవుని యొక్క శక్తిని అనుభవించి, దేవుడు ఎంత ఉత్తమమైన వాడో ఆయన యొక్క శక్తిని రుచి చూచి తెలుసుకున్నారు. దేవుని నామంలో ఎంత శక్తి దాచబడి ఉందో వాళ్ళు కనులారా చూశారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకుని వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు దాని వలన అతనికి క్షామం కలిగింది. ఎంత క్షామం అంటే సొంత బిడ్డల్నే వంట చేసుకొని తినేంత పరిస్థితి ఆ దేశంలో కలిగింది. క్షామం ఎక్కువైపోతూ వచ్చింది. అప్పుడు రాజు తన వస్త్రాలను చింపుకొని ఈ కీడు యెహోవా వల్లనే కలిగిందని కోపంతో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఎలీషా ప్రవక్త యొక్క తలను నరికివేయాలని కోపంతో మాట్లాడాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం కూడా దేవుని మీద, దైవజనుల మీద కోపడుతూ ఉంటాం. ఒక్కోసారి కలిగిన శ్రమలను బట్టి దేవుడు అన్నవాడు లేడు, ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తాయని అనేక మంది ప్రశ్నిస్తూ సణుగుతూ ఉంటారు. ఆ రీతిగానే ఇశ్రాయేలీల రాజు కూడా అడిగాడు.
అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా అంటాడు రాజుతో, నువ్వెందుకు తొందరపడుతున్నావు? రేపు అద్భుతం ఒకటి జరగబోతుంది. ఈ క్షామమంతా పోయి సమృద్ధి కలగబోతుంది. తక్కువ ధరకే ఈ ప్రాంతంలో వస్తువులు అమ్మబడతాయి అని ప్రవక్త చెప్పినప్పుడు సిరియా రాజు యొక్క అధిపతి ప్రవక్తతో ఎదురుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, రేపు అద్భుతం జరుగుతుందా? దేశం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉంటే దేవుడు సమృద్ధినిస్తాడా? దేవుడు పరలోకపు తలుపులు తెరచినా నువ్వు చెప్పే విషయం జరుగుతుందా అని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, సేవకుని యొక్క మాటను తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ దేశంలో సమృద్ధి కలగడం, క్షామమంతా తొలగిపోవడం నువ్వు చూస్తావు కానీ దానిని నువ్వు అనుభవించవు అని చెప్పాడు. ప్రవక్త చెప్పినట్టుగానే ఆ కార్యం జరిగింది. ప్రవక్త చెప్పినట్టుగానే ఆ ప్రాంతమంతా సమృద్ధితో నింపబడింది. ఆ దేశంలో ఉన్న కరువంతా కూడా తొలగిపోయింది. రాజు యొక్క అధిపతి ఈ రీతిగా జరుగుతుందని నమ్మలేదు గనుక అతడు ఆ సమృద్ధిని చూశాడు కానీ అకస్మాత్తుగా మరణించాడు. ఆ సమృద్ధిని అనుభవించలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ప్రవక్త చెప్పిన మాట ఏది కూడా తప్పిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో ఒక మాట చెప్పినప్పుడు అది రేపైనా జరగచ్చు, ఒక వారం తర్వాత అయినా జరగచ్చు, ఒక నెల తర్వాత అయినా జరగచ్చు, ఒక సంవత్సరం తర్వాత అయినా జరగచ్చు. కానీ ఆయన ఏది చెప్పినా ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు రాజు యొక్క జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఈ దినాన కృంగిపోయి ఉన్న నీ జీవితంలో కూడా జరగబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లేడని అనుకునే భక్తిహీనులకు దేవుని యొక్క శక్తిని ఈ దినాన బయలుపరచబోతూ ఉన్నాడు. ఆయనలో ఉన్న ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా రుచిచూచి తెలుసుకోబోతూ ఉన్నారు. ఆయన చేసే అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఈ దినాన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవించబోతూ ఉన్నారు. మరి నీ జీవితంలో కలిగిన ఇబ్బందులు, బాధలు, శ్రమలను బట్టి దేవుణ్ణి నువ్వు దూషించకుండా, దేవుడు లేడని నీ హృదయంలో నువ్వు అనుకోకుండా, దేవుడు చేసే ఆశ్చర్యకరమైన కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడగలిగినట్లయితే, ఆయనలో ఉన్న శక్తిని, ఆయన నామంలో ఉన్న ప్రభావాన్ని అనుభవించడానికి ఓపికతో కనిపెట్టినట్లయితే ఆయనే ఉత్తముడని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. మరి అట్టి కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నీలో ఉన్న శక్తిని గ్రహించి, నీలో ఉన్న ప్రభావాన్ని రుచిచూచి ఎరిగేవారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. నీ బిడలకు కలిగిన శ్రమలలో నీ నామంలో ఉన్న శక్తిని ఓర్పుగా గ్రహించే కృపను నీ బిడలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి మాటను మీరు నెరవేర్చండి. నీ బిడ్డలు మీరు బహుగా ఆశీర్వదించి ఉన్నతమైన కార్యాలు జరిగించి నీ నామంలో ఉన్న రుచిని నీ బిడ్డలందరూ అనుభవించుటకు మీరు సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.